ఉదయ్ కిరణ్ కెరీర్ ఎందుకు ఆగిపోయింది? 80% పూర్తయిన సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు? ఆయన ఆత్మహత్యకు నిజమైన కారణమేంటి? టాలీవుడ్లో ఒక సినిమా గురించి పెద్ద మిస్టరీ ఇన్నాళ్లు దాగుండిపోయింది. ప్రముఖ నిర్మాత ఎం రత్నం ఉదయ్ కిరణ్తో 2 భాషల్లో ఒక సినిమాను మొదలుపెట్టారు. షూటింగ్ దాదాపు 80% పూర్తయింది. త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. కానీ అనుకోకుండా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఏడాది తర్వాత ఒక ఫంక్షన్లో నిర్మాత రత్నంను కొందరు సినిమా గురించి అడిగినప్పుడు అసలు నిజం వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి ఆయన వెన్నట్టు ఉంటూ నడిపిస్తున్న అల్లు అరవింద్ పట్ల భయంతోనే నలుగురు నిర్మాతలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లలేకపోయారని రిపోర్ట్లు చెబుతున్నాయి. 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని కన్నుమూశారు. దీనికి కారణం మెగా కాంపౌండ్ భయమేనని కొందరు ఆరోపించారు. ఇలాంటి షాకింగ్ నిజాలు మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. అరుణ్ జియోపల్స్ హీరో ఉదయ్ కిరణ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు. తెలీదా ప్రజలకి? ఒక ఫోన్ కొడితే చాలు ఆపేంటారా అంటే ఆపేవాలి. చిరంజీవి మళ్ళీ నీకు డేట్లు ఇవ్వడు. చిరంజీవి ఫ్యామిలీ డేట్లు ఇవ్వరు. ఎన్ని రాజకీయాలు? పవన్ కళ్యాణ్, శ్రీకాంత్ వీళ్ళందరూ ప్రహారీ గోడ నుంచి బయట అవ్వకూడదు అది ఇది అనేసి పెద్ద గొడవ అయింది. పేపర్లో కూడా వచ్చింది కదా. ఆ రోజు నుండి ఆ అబ్బాయికి నరకం. ఆ రోజు నుండి నరకం ఆ అబ్బాయికి. సినిమాలు అంటూ వాడు సినిమాలు ఎవడెవడున్నాడు వెనక్కి వచ్చాడు. తీయకూడదు. ఎంత దారుణం.